అరికపూడి గాంధీ ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని అరికపూడి గాంధీ స్వయంగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూరుస్తున్నట్టు మేము తలదూర్చాం. మీరు మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాలి. మీరు మా పార్టీపై నెట్టడం చూస్తుంటే ప్రజలు అందరూ గమనిస్తున్నారు. లేని అంశాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాళ్ళే అందరినీ గౌరవిస్తాం. ప్రత్యేకించి రాజకీయాలు చూడడం లేదు. ఇవి మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు. అరికపూడి బీఆర్ఎస్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ వేరే తీరు ఉంటాయి. నిన్న మొన్న వాడొకడు వీడొకడు మోపాయిండ్రు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచగాల్లో మా కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి దాడులు చేయడానికో ప్రయత్నం చేస్తుండ్రు. మన ఇంటికి వస్తామని చెప్పిండ్రు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయిండ్రు. చింతపండు అయినాక చెప్తున్నారు మా ఇంటికి వచ్చి తన్నిండ్రు అని. సంకనాకనికి పిలువాలనా రా చూసుకుందామని ఈ మాటలు అన్నది సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది తమ కార్యకర్తలని స్పష్టం చేశారు. అంటే అరికపూడి గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడనే కదా అర్థం. ఒకసారి చెల్లి వినిపెడదాం, చూపియలేం కానీ వినిపిద్దాం. నిన్న ఆయన యూట్యూబ్ ఛానలే, రేవంత్ రెడ్డి గారి యూట్యూబ్ శాటిలైట్ ఛానలే బిగ్ టీవీలో పోస్ట్ చేసిండు. ఎంత గర్వంగా పోస్ట్ చేసిండు అంటే చూపెడతా, చూపెట్టుడు కాదు వినపెడతా. మా వల్లే పోయిన్లు తన్నిళ్ళు వచ్చిండ్లు అని ఎంత బాగా మాట్లాడుతానంటే అసలు సందర్భం లేని, అవసరం లేని నేను లైవ్లో మాట్లాడే కదా ఈయన. ఆయన ఇష్టం ఉన్నాడు మాట్లాడి నిన్న. ఇదే ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణ మధ్యాహ్నం 3 గంటల చేశారు. రైతు రుణమాఫీ చెయ్యి, నేను రాజీనామా చేస్తా అని సవాల్ గట్ల నడుస్తుంది. కానీ కార్యకర్తలు కష్టాలలో దూరంగా ఉంటూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చింతపండు చిల్లరే బిడ్డ నేనున్నా రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్. కానీ ఇది మార్చిండ్రు టైటిల్ మళ్ళా. ఇది నిన్న స్పీచ్ చూసిన వాళ్ళకి, రేవంత్ రెడ్డి స్పీచ్ చూసిన వాళ్ళకి అర్థమైంది కదా. మేమే పంపినాం, మా వాళ్ళే వేయండ్లు, చింతపండు చేసి వచ్చిండ్రు అంటాను. అంటే అరికపూడి గాంధీ వాళ్ళోడే. నిజంగా ఇక్కడ అరికపూడి గాంధీకి ధైర్యం ఉండాలి. అరికపూడి గాంధీ నువ్వు ఎటున్నోనివి ఎవనోనివి అనేది నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు పోయి కొడతావు? సిగ్గు లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని వీడే అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో వీడు మావోడు అంటాడు. ఇటువంటివన్నీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు విడిచిపెట్టవద్దు, తన్ని తరమవలసిందే. మళ్ళీ వీనికి సపోర్ట్గా ఈ చెంచాగాన్లు, ఈ కాంగ్రెస్ చెంచాగాన్లు ఇంత స్పష్టంగా మాట్లాడింది తెలుసా. నిన్న ఎవరైనా లైవ్ చూసుంటే మా వాళ్ళే పోయిండ్లు తన్నిళ్ళు వచ్చిండ్లు అని. సంక నాకనీకి రమ్మన్నావా అంటాను. మరి సంక నాకనీకి మళ్ళీ పోలీసులను పెట్టి ఇంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇంత సంక నాకనీకి అరెస్ట్ చేయించినావా? వాళ్ళు చూసుకోరా. వాళ్ళు ఏదో నువ్వు ఆపకపోతే, పోలీసులతోటి గృహ నిర్బంధాలు చేపించకపోతే నువ్వు ఇప్పుడు ఈ మాట అనే అవకాశం ఉండకపో. ఎవరిని అనకాలు వాళ్ళకిపోవో అప్పుడు తెలిసేటి. పంపించినావా? అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు ఆహర్నిశలు కృషి చేసి కష్టపడి కాంగ్రెస్ అని చెప్పారు.
కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. ఆగు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు అని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి. కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి మన ఇంటికి అంటే ఎవరి ఇంటికి? అరికపూడి గాంధీ మీ ఓడు అయిపోయిందా? మరి నీ సన్నాసులేమో నీ మంత్రులేమో మాకేం సంబంధం వాంతోటి అని మీరు అంటారు. మరి ఇప్పుడు ఏమంటారు? మన ఇంటికి వస్తామని, మన ఇంటికి వస్తామని అట. కార్యకర్తల మీద కేసులు పెట్టాలను, కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు అని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. అసలు వీడిని ఏమనాలి నాకు అర్థమైతే లేదు. వీడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తేనా? వీడు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఇట్లా అంటేనేమో మన మీద కేసులు అవ్వోటి ఇవ్వోటి పెట్టాలని ప్రయత్నం చేస్తాను కానీ వీడు ముఖ్యమంత్రినా? వీడు నేను లేను, శాంతి భద్రతలను కాపాడాలి అన్నప్పుడు మరి అరికపూడి గాంధీ గారిని ఇంట్లోనే అరెస్ట్ చేస్తారా, లేకపోతే వాడిని గొడ్డు విడిచిపెట్టినట్టు రోడ్డు మీదకి తోలుతాడా? ఎస్కాట్ ఇచ్చి వాడిని రోడ్డు మీదకి తోలి కార్యకర్తలను ఇచ్చి, కాంగ్రెస్ కార్యకర్తలను ఇచ్చి తోలి మన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద పడి మొత్తం ఎక్కడికక్కడికి హింస విధ్వంసం చేసిండు. మళ్ళీ ఏమంటాడు? మనోన్నే పంపినా అంటాడు. వీడు మీ వాడు ఎట్లా అయిపోయా? రేపటికల్లా రేవంత్ రెడ్డి గారు మీ ఇంటి మీద దాడి జరిగితే కూడా మేము స్పందిస్తాం, ఎందుకంటే మీరు మా తెలంగాణ బిడ్డ. కానీ మీరు ఈ తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఎమ్మెల్యేలను మా వాళ్ళు అని అంటలేరు. మీరు ఎవడో ఆంధ్ర సెటిలర్ నాయకుడు వాణ్ణి మావోడు అంటాను. అసలు ఎట్లా దీన్ని ఎట్లా జీర్ణం చేసుకోవాలి? దీన్ని ఎట్లా కనీసము మేము సమర్థించాలి మీ మాటలను? వీడేమో నేను బీఆర్ఎస్నే ఉన్నాను వీడు అంటాడు. మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాడేమంటాడు? ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకున్నారు, మాకు సంబంధం లేదు అంటాడు వాడు. నువ్వేమంటావు? మనోళ్ళే బయలు కొట్టిళ్ళు, సంకరాకరికి రమ్మన్నవా అని నువ్వు అంటావు. అంటే మీ మాటలకు ఒక్కనికి పొంతన లేదు. నువ్వు సంకనాకనికి రమ్మన్నవా అని అన్నావు. నువ్వు పోయి ఢిల్లీలో పడ్డావు. మనం ఏమన్నావు? ఇక్కడ రెచ్చగొట్టిండు పోయిండు ఢిల్లీలో పడ్డాడు అన్నావా? సేమ్ అదే జరిగింది. ఒకవేళ మంది మార్బాలాన్ని ఇచ్చి కొట్టించడానికి పంపినావు కదా, సేమ్ నువ్వు గృహ నిర్బంధం చేయకుండా ఒక్కసారి బీఆర్ఎస్లను వదిలిపెట్టి చూడు. వీని ఈపు చింతపండు అవుతుందా? వీడు రాత్రికి తట్ట బుట్ట చదురుకొని అమరావతిలో పడతాడా లేదా గప్పుడు తెలుస్తుంది.